ఇదేమి తమాషా పొలంనేరు చంద్ర క్రియేషన్స్ అంటే ఈజీగా ఉంటుంది కదా. మొన్న కూడా ఓపెన్ చేయండి అది ఆ రోజు మరి ఎప్పుడో రెండో రోజు చేసినాం, అది పంపిలేదు. సాయంకాలం 7 గంటలకు ఇస్తాం. మన పొలంనేరులోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నిజంగానే చాలా చాలా సంతోషం వేస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అన్నీ తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ పొలంనేరులో ఇక్కడే కాదు అందరినీ పాలించే వాళ్ళు, 10 మందికి విద్యాబుద్ధులు చెప్పిన వాళ్ళు, 10 మందిని ఒక సద్మార్గంలో నడిపించే వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత గొప్పగా రెస్పాన్స్ రావడం నేను అసలు ఊహించనే లేదు. తప్పకుండా ఈరోజు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్క ఎంతో గొప్పగా వాళ్ళందరూ ఆశీర్వాదం ఇవ్వడం నిజంగానే నా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటా. వీళ్ళందరినీ పాలించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు, వీళ్ళతో అందరితో కలిసి పాలనని ప్రజలకు అందివ్వాలని చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చినాను. కాబట్టి తప్పకుండా ఈరోజు నాకు ఎవరెవరైతే మద్దతు తెలిపినారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కలిసి ఈరోజు పొలంనేరుని పాలించుకుంటాం. దానికి మీరందరూ మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రియల్గానే చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా రేపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని ఇంత గొప్పగా ఆదరించినందుకు నిజంగానే శిరస వహించి నేను మీ అందరికీ కారణాలను తెలుపుతున్నాను. నన్ను నమ్మి ఇంతమంది మద్దతు తెలిపినారు. తప్పకుండా ఈ పొలంనేరు అభివృద్ధి ₹1 లంచం ముట్టకుండా ₹1 కూడా నేను వచ్చేసిందనా వేరే ముడుపులు ఎమ్మెల్యే ముడుపులు ఆశించకుండా వేరే ప్రభుత్వ ఆస్తుల్ని నాశనం చేసి సంపాదించుకోకుండా మీ అందరితో కలిసి మెలిసి తప్పకుండా వీళ్ళందరికీ పాలన అందిద్దాం. పొలంనేరు అభివృద్ధి మీరు కూడా ఎమ్మెల్యేలతో సమానం. ఇక్కడున్న ప్రెస్ సహోదరులు కానీ ఇప్పుడుండే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎమ్మెల్యేలతో సమానులే. ఎందుకంటే అందరం కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో అందరూ భాగమే. ఎమ్మెల్యే ఒక్కడి చేతిలో కాదు. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇంత గొప్పగా ఆశీర్వదించినందుకు మరొకసారి మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ, అదేవిధంగా యాదృచ్ఛికంగా అక్కడ పోయినప్పుడు అమరన్న కనబడి ఆయన విష్ చేయడం చాలా వరకు ఆరోగ్యవంత వాతావరణం కలిగింది. చాలా సంతోషం వేసింది. అదేవిధంగా వెంకటగౌడనైతే దగ్గరకు వచ్చి 10 సార్లు షేక్ హ్యాండ్ ఇచ్చి కలవడం రియలీ చాలా సంతోషం. కార్ దగ్గర వరకు వచ్చి డ్రాప్ అందించి ఆయన నా వరకు వచ్చి ఆయన వచ్చేసిన షేక్ హ్యాండ్ ఇచ్చి గొప్పగా అందరూ వచ్చేసిన నాకు అంత ఆదరణ కల్పించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. చాలా గ్రేట్ బ్రదర్, గొప్పగా చేస్తున్నారు అని ఆయన కానీ అమరన్న కూడా ఆయన కానీ సంఘీభావం తెలపడం రియలీ చాలా సంతోషంగా ఉంది. ఇది కదా కాంగ్రెస్ పార్టీ విజయం. 20 ఏళ్ళ నుండి ఎమ్మెల్యేల దగ్గరికి మనం పోయి కూర్చొని మాట్లాడి అయ్యో ఈ 10 సంవత్సరాల నుంచి మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది అని. ఈరోజు పెద్ద పెద్ద మహానుభావులు ఎమ్మెల్యేలందరూ గ్రేట్ సూపర్గా మీరు వర్క్ చేస్తున్నారంటే ఆల్రెడీ విజయం సాధించేసినాం మనమంతా. తప్పకుండా రాజకీయంగా ఈ 10 సంవత్సరాల నుండి ఎంత అభివృద్ధి చెందిందంటే కనీసం నీళ్లు లేకుండా బిందుకులతో కొట్టుకుంటా ఉన్నారు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. తప్పకుండా అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పొలంనేరులో ఇంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం చిక్కింది. కాబట్టి తప్పకుండా ఈరోజు అభివృద్ధి ఏట్లో ఉన్న ఇసుక మొత్తం వెళ్ళిపోయింది. అభివృద్ధి ఈరోజు ప్రభుత్వ భూములు మున్నంతా కూడా వెళ్ళిపోయింది. అభివృద్ధి ఈరోజు కనీసం గుడికి నీళ్ళు ఎక్కడ బిందుకులతో కొట్టుకుంటా ఉన్నారు. ఈరోజు అభివృద్ధి పొలంనేరులో సాగునీరు లేకుండా అయిపోయింది. ఈరోజు అభివృద్ధి మిల్క్ రైతులకు అస్సలు ఏం చేయాలో తెలియకుండా ఆవులు అమ్మేస్తూ ఉన్నారు. వాముడు కసువు నుంచి కట్లు అమ్ముకొని అర్ధకడుపు వేసుకుంటా ఉన్నారు ఆవులకంతా. కాబట్టి సిల్క్ రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా తయారైంది. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ ఆలోచన చేయాల్సిన ఇది మనము పొలంనేరు పట్టణం చాలా అట్టడుగున పడిపోయిందని చెప్పి వీళ్ళందరూ ఒక్కటై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రతి పల్లెలోనే ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పి ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్లే. ఎందుకంటే 15 ఎంపీలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసింది. అందుకే మైనారిటీ సోదరులందరూ ఆలోచన చేస్తున్నారు. చర్చిలో ఉండే పెద్ద పెద్ద మత పెద్దలు కానీ మన క్రిస్టియన్
ఎస్సీ ఎస్టీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మన బలిజాస్ కానీ, అదేవిధంగా ప్రతి కులము మొత్తము ప్రతి ఒక్క వర్గాలు అందరూ ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పని అందరూ 50% ఆఫ్ ఓటర్స్ స్వచ్ఛందంగా ఫిక్స్ అయిపోయినారు కాంగ్రెస్కి ఓటు వేయాలని చెప్పని. ఇంకొక 25-30% మేమందరూ మోటివేట్ చేసి మేమందరూ వాళ్ళందరినీ వచ్చేసిందన పట్టుకున్న దానికి 75% ఓటింగ్ ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా వరకు సంతోషకరంగా ఉంది. ఈరోజు మీరందరూ ఉన్నది ఇంకా 7-8 రోజులు. ఈ 7-8 రోజుల్లో మీరు పట్టం కడితే 2,000 రూపాయలు కావాలన్నా, 2,400 కోట్లు కావాలన్నా మీ అందరికీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 2,000 రూపాయల నోటు కావాలన్నా, 3,000 రూపాయల నోటు కావాలన్నా, లేకుండా ఉంటే మీకు 2,400 కోట్ల అభివృద్ధి కావాలన్నా మీ అందరికీ ప్రజలందరికీ ప్రశ్నిస్తూ ఉంటాను. తప్పకుండా ఈసారి 2,400 కోట్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను. ఈ ప్రెస్ సహోదరుల సమక్షంలో ₹1 లంచం ముట్టకుండా 2,400 కోట్ల అభివృద్ధి మీకు చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చాలా మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు. మేము డబ్బులు ఇస్తూ వచ్చి మాకు ఓట్లే లేదు ఒకరు, నేను డబ్బులు ఇస్తే నాకు ఓట్లే లేదు ఒకరు, ఆడొచ్చి వాడికి ఎంతో ఇస్తుంది కదా ఒకరు. అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగాను మళ్ళీ పలమనేరులోను అక్కడక్కడ జరిగే విషయాల గురించి నేను చెప్తున్నాను. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. కానీ ₹1 కూడా పంచకుండా ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా ఈరోజు చేసిన ఇచ్చేసి దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీ కానీ ₹1 కూడా నేను ఇవ్వలేదు సార్. దైవ సాక్షిగా ఇవ్వలేదు. ఇంత గొప్పగా రెస్పాన్స్ ఇచ్చినారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. ₹1 కూడా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోకుండా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చాలా మంది మద్దతు తెలిపినారు. ఇది కదా నిజమైన విజయం అంటే. చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ జీవితాంతకాలం రుణపడి ఉంటాను. ఒక న్యాయానికి ఓటేయాలని ₹1 కూడా ఆశించకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం తెలుపుకుంటూ ఉన్నాను. మీరింకానే రాష్ట్రము దేశము అంతా బాగుపడుతుంది. ₹1 నాకు ఆశించకుండా మీరు ఓట్లు వేసినారు. ఈరోజు ఆ ఓట్లు వేసిన వాళ్ళని ఇంకానే ఈరోజు నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, మీ నల్లగొండపల్లి శివశంకర్, మీ బి శివశంకర్ 3వ నెంబర్కి మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యేని చూసినాం, రెండోసారి ఇంకో ఎమ్మెల్యేని చూసినాం, మూడో నెంబర్లో ఈ బి శివశంకర్ చెయ్యి గుర్తుకు ఓటేసి తప్పకుండా గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆడ ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ వచ్చి మాలే కలిసిపోయినారు, మాలకు విలీనం అయిపోయింది, దానికోసమే మేము ఒకటే వచ్చినాము అని వాళ్ళు వాయిస్ ఇస్తామన్నారు. ఓకే, ఇస్తామన్నారా? వాయిస్ ఇస్తామన్నారు. ఓకే, దానిపైన మళ్ళీ సుధాకి డౌట్ వచ్చి మేము ఫోన్ చేసి అడిగినాం. ఓకే, అడిగితే లేదు అట్లంతా ఏం లేదు, ఓకే సాయంకాలం ప్రెస్ మీట్ ఉంది అని చెప్పినారు. ఓకే, దానిపైన నా క్వశ్చన్ అదే కదా, విలీనం అయిపోయినారని కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోయింటే ఈ ప్రెస్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూర్చొని నిందిల్లా, అవునా కదా? కాబట్టి తప్పకుండా ఇది రాజకీయాలని వేరే విధంగా చేయదండి. ఆయన గౌరవార్థకంగా 1కి పట్టి 10 సార్లుగా శంకర్ బాగున్నావా, చాలా గొప్పగా వచ్చేసినారా, నువ్వు చేసుకొని పోతా ఉన్నావు, రియలీ గ్రేట్ అని చెప్పి ఆయనంతగా ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడము, ఆయనంతగా ఆయన మాట్లాడడము, ఆయనంతగా ఆయన కలవడమే కానీ నేను పోయి ఎమ్మెల్యే దగ్గర కలిసింది, ఆయన దగ్గర మాట్లాడింది లేదు. ఇంకా యువతలు వస్తూ ఉండగా ప్రెస్ వాళ్ళందరూ వచ్చినారు. ప్రెస్ వాళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పినాను నేను అక్కడ, తప్పకుండా ఈసారి 10 సంవత్సరాలు ఇంకా ఏం జరిగింది అనేది తెలుసు, ఎవరికి ఓటేయాలనేది తప్పకుండా ఆల్రెడీ ఓటర్స్ అందరూ డిసైడ్ అయినారు. కాబట్టి ఇది నిజమైన విజయం. వాళ్ళు మనమల నుంచి కలవడం ఉంటే అంటే నేను అనడం ఏమిటంటే అది గర్వంగా ఫీల్ కావాలా. ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2-3 నెలలు ఇంకా పుంజుకొని ఇంత గొప్ప స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి షబాష్ అనేసి ఒక రేంజ్కి వచ్చినారంటే పక్క పార్టీ వాళ్ళు అది వెరీ గుడ్ అని చెప్పి షబాష్ అని చెప్పి మన దీనికి ఎప్పుడైనా 10 సంవత్సరాల ముందు ఒక ఎమ్మెల్యే వచ్చి చూసినారా? ఈ బి శివశంకర్ని కొనాలంటే, ఈ నల్లగొండపల్లి శివశంకర్ కొనాలంటే, ఈ రైతు బిడ్డను కొనాలంటే ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినలేదు. నీతిగా న్యాయంగా కష్టపడి ఈ స్థాయికి పార్టీని కష్టపడి నెంబర్ 1గా తీసుకొని వచ్చినాం. ఇది దుష్ట రాజకీయాలు, దరిద్ర రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు కానీ ఎంటే గౌడన్న గౌరవార్థకంగా కలిసినాడు. గౌరవార్థకంగా మన
హ్యాండ్ ఇచ్చినాం. ఒక మనిషి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే తప్పకుండా షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఒక మనిషి నమస్కారం చేస్తే తప్పకుండా నమస్కారం చేయాలి. నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది. ఈరోజు సంస్కారపూర్వకంగా వాళ్ళిద్దరిని వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం. మనం పోయి కలవలేదే, వాళ్ళు కలిసినప్పుడు మనం కలిసినాం. వాళ్ళు నమస్కారం పెడితే మనం నమస్కారం పెట్టినాం. అమరన్న కూడా నమస్తే అన్నాడు, మనం నమస్తే చెప్పినాం. వీళ్ళు వచ్చి ఒకసారి పెట్టి 4 క్రితాలుగా అన్న వచ్చి కలిసి అప్రిషియేట్ చేసినాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంటే ఆయన అట్లాంటి మహానుభావుడు వచ్చి వీఆర్ గ్రేట్ అప్రిషియేట్ చేసి సూపర్ అప్ప చాలా బాగా చేస్తున్నావు అంటే థ్యాంక్ యూ అన్న అని చెప్పిన. చేయాలి కదన్నా తప్పనిసరి. యుద్ధంలో దిగిన తర్వాత వెన్ను చూపకుండా ముందరకు చూసుకొని పోవాలని అని చెప్పిన. ఇంకేముంది, నా చేతుల్లో చేయడమే, యుద్ధం చేయడమే అంతే. కాబట్టి తప్పకుండా ఈరోజు దీన్ని ఆరోగ్యకరమైన వాతావరణము, ఇది కాంగ్రెస్ విజయం. ఇది విజయం, కాంగ్రెస్ విజయం. 10 సంవత్సరాల నుండి మీరు చూడొచ్చు, కారు దాకా వచ్చి వాళ్ళు నన్ను పంపించి వెళ్తే రియల్గానే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యి వెరీ గుడ్ అనడం, ఇది అంత ఆశామాషైన విజయం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొప్పగా అధికారంలోకి వస్తూ ఉంది. ఇదే దానికి సాక్షి. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లోకి విలీనం ఏమైనా జరగచ్చు, కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలోకి జీవితంలో విలీనం జరగదు. మీరు రాసి పెట్టుకోండి, మీరు బుక్లో రాసి పెట్టుకోండి. టీడీపీ వచ్చిందన్న కాంగ్రెస్లో కలవచ్చు, కానీ కాంగ్రెస్ టీడీపీలో కలవడం 100% జరగని పని. ఇది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను, నాట్ లోకల్ పార్టీ. ఈ లోకల్ పార్టీలన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందే. అదే చెప్పిన నేను. చంద్రబాబు నాయుడు గారు ఆ కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చిన వాళ్ళే. ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ మొత్తం కాంగ్రెస్ క్యాడరే. తప్పకుండా ఈరోజు వచ్చేసిందన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, మన టీడీపీ ప్రభుత్వం ఇంకా ఉండేవాళ్ళు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, వీళ్ళందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వస్తూ ఉన్నారు. వాళ్ళందుకు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందుకు వాళ్ళు వస్తేనే విజయం అవుతుంది. లాస్ట్ టైం ఓటింగ్ శాతం ఎంత? చాలా తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీది. ఈరోజు వైఎస్ఆర్సీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది. టీడీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది. ఈరోజు టీడీపీలో ఉండే మైనారిటీ మొత్తం లీడర్లతో సహా లోపల బ్యాలెట్ బాక్స్ పోయినప్పుడు చేయి గుర్తుకు ఓటేయరా? మీరు చెప్పండి సార్, చేయి గుర్తుకు ఓటేయరా? ఏ ముస్లిం కానీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలనుకోలా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకున్నారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సిద్ధమైనారు, బడుగు బలహీన వర్గాలు అందరూ. కాబట్టి తప్పకుండా 2 పార్టీల్లో ఉండే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఈరోజు అదే షాక్కు గురైంది. వాళ్ళు నన్ను ఇంత రిసీవ్ చేసుకోవడం రియల్గానే నాకు ఆనందదాయకమైంది. ఆయనకి ఎప్పుడు అనా అంటే కూడా రియలీ థ్యాంక్ యూ. ఇంత గొప్పగా అప్రిషియేట్ చేసినారు మీరు. అది లీడర్ లక్షణ అప్రిషియేట్ చేసినారు. సూపర్ శంకర్ అన్నారు. అన్నా థ్యాంక్ యూ అన్నాను. యుద్ధంలో దిగినాం, యుద్ధం చేసుకుంటూ వెళ్ళాం. గెలిచి మళ్ళీ తప్పకుండా 2 ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాను, 2 ఎమ్మెల్యేలతో కలుస్తాను. వీళ్ళు ఏమేమైతే చేయలేదో వీటిలన్నింటినీ అభివృద్ధి చేసి చూపిస్తాను ఇదే పలమనేరు నియోజకవర్గంలో. గెలిచిన తక్షణం అమరన్ ఇంటికి గెలిచిన తక్షణమే వెంకటగౌడని ఇంటికి పోయి అభివృద్ధి చేసే దాంట్లో వాళ్ళని భాగం చేసుకుంటానని మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను. ఈసారి కాంగ్రెస్ పక్షం చేసి చూపిస్తుంది, తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తుందన్న. థ్యాంక్ యూ.